అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 7 రాసినవారు అంకిత మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, అసలు ఎవర్రా నువ్వు కళ్యాణ్ అని చాలా కోపంగా అన్నాడు. చిన్నప్పటి నుంచి బంగారంలో పెరిగిన నా మరదలి జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను అంత తేలిగ్గా వదలను అనుకున్నాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ గౌతమ్ మధు జీవితాన్ని గురించి ఆలోచించడం సమీరాకి అస్సలు నచ్చడం లేదు. ఈలోపు సమీరాని తీసుకొని ఒకసారి బయటకు వెళ్ళాడు గౌతమ్. నేను అత్తయ్య అమెరికా వెళ్తున్నాము. అత్తయ్యను అక్కడ వదిలిపెట్టి వారం తర్వాత నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు ఎందుకండి సడన్గా అంది అనుమానంగా. ఎందుకు అంటే ఏం చెప్పాలి సమీరా, వెళ్ళాల్సిన సమయం వచ్చింది అన్నాడు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి తెలిసి కూడా వెళ్ళాలనుకుంటున్నారా అంది. ఒక్క వారం తర్వాత వచ్చేస్తాను అన్నాడు. సరే అండి, మీ ఇష్టం అంది. అసలు విషయం చెప్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు సమీరా అనుకున్నాడు. వాళ్ళ అత్తయ్యకు చెప్పి ఒప్పించాడు. ముందు రాను అన్నా తర్వాత ఒప్పుకుంది. ఇంట్లో అందరికీ అనుమానం వచ్చింది. ఉన్నట్లు ఉండి ఇప్పుడు అమెరికా ఎందుకు అని. 2 రోజుల్లో వాళ్ళ ప్రయాణం అనగా అప్పుడు సమీరా ఫోన్ వచ్చింది కళ్యాణ్ నుంచి. ఎలా ఉన్నావు సమీరా అన్నాడు. చాలా బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు అంది. పర్లేదు, బాగానే ఉన్నాను అన్నాడు. బావా, నీకు పెళ్ళయిందని విన్నాను, నిజమా అంది. అవును సమీరా, అయింది అన్నాడు. మరి మీ వైఫ్ తీసుకొని ఒకసారి మా ఇంటికి రా బావా అంది. తప్పకుండా వీలు చూసుకొని వస్తాను అన్నాడు. సరే బావా, ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. కళ్యాణ్ కాల్ చేసిన విషయం గౌతమ్కి చెప్పింది. గౌతమ్ అంతా విని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట, ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు మీ అత్త ఫ్యామిలీని అన్నాడు. సరే అండి అంది. గౌతమ్కి ఇప్పటికిప్పుడు ఆ కళ్యాణ్ చెంప పగలగొట్టాలని ఉంది. చాలా కంట్రోల్ చేసుకున్నాడు కోపాన్ని. మీతో కొంచెం మాట్లాడాలి అండి అంది. దేని గురించి సమీరా అన్నాడు అసహనంగా. మీతో పాటు నేను కూడా వస్తాను అమెరికా అంది. నీకేమైనా మెంటలా, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండి అంత దూరం ప్రయాణం చేయకూడదు అన్నాడు. నాకు మీతో పాటు రావాలి అనిపిస్తుంది అంది అమాయకంగా. చూడు సమీరా, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ముందు నువ్వు నన్ను మధుని తప్పుగా చూడడం మానుకో. చాలా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. మధు ఉన్న పరిస్థితి నీకు అర్థం కావడం లేదు అన్నాడు. మీకు భార్య కంటే తనే ఎక్కువైందా అనింది. అవును సమీరా, మధు నాకు ఎక్కువే, నీకంటే నాకు తనే ఎక్కువ అన్నాడు. అవునులే, పెళ్ళాం వద్దు మరదలు ముద్దు కదా అంది. నోరు ముయ్యి, నోటికి ఎంత వస్తే అంత వగకు, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అన్నాడు. నేనెందుకు బాధపడతాను, మీ వల్ల బాధపడింది చాలదా అంది. నీ ఇష్టం సమీరా, ఊరికే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు. సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంది. నీ వెటకారు మాపి పద భోజనం చేద్దామన్నాడు. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అంది. అవసరం లేదు అని బెడ్ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఇలా ఆకలితో పడుకోకూడదు అంది. సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ, పడుకో ఇంకా విసిగించకుండా అన్నాడు. హాల్లోకి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చింది సమీరా. లేవండి, ఆకలిగా ఉంది అంది. కాసేపు అలిగిన తర్వాత ఇద్దరూ కలిసి తినేసి పడుకున్నారు. ఉదయం త్వరగా నిద్రలేచి రెడీ అయ్యి జగదీష్కి కాల్ చేసి ఒక ప్లేస్ దగ్గరకు రమ్మని చెప్పి లొకేషన్ పంపించాడు. సమీరాకి బాయ్ చెప్పి ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరాడు. అప్పటికే జగదీష్ కూడా అక్కడ ఉన్నాడు. ఏమైందిరా, ఇంత తెల్లవారుజామున రమ్మన్నావు అని అడిగాడు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా నీకు, ఇది నీకు నాకు మధ్య తప్ప ఎవ్వరికీ తెలియకూడదు అన్నాడు. అంత ముఖ్యమైన విషయం ఏంట్రా చెప్పు అన్నాడు. జగదీష్కి గౌతమ్ జరిగిన విషయం అంతా చెప్పాడు. పాపం రా మధు చాలా ఇబ్బందులు పడుతుంది అన్నాడు. వాడిని అస్సలు వదలకూడదురా అన్నాడు జగదీష్. వదిలే ప్రసక్తే లేదురా, 2 రోజుల్లో నేను అత్తయ్య మధు దగ్గరకు వెళ్తున్నాము. నువ్వు ఇక్కడ ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోరా. నువ్వు మళ్ళీ చెప్పాలారా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేరా, తను ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదురా, విషయం అందరికీ తెలిస్తే వింతగా చూస్తారని. సరేరా, తను జాగ్రత్త అన్నాడు. సరే పద, ఆఫీస్కి వెళ్ళి పెండింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేస్తాను. ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి వెళ్ళాడు గౌతమ్. సమీరా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఉన్నారు. చిన్న నవ్వు నవ్వి వాళ్ళని పలకరించి గదిలోకి వెళ్ళాడు. సమీరా, 2 రోజుల్లో నా ప్రయాణం, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. సరే అంది. నేను మళ్ళీ వచ్చే వరకు మీ అమ్మా నాన్న వాళ్ళు ఇక్కడే ఉండమని చెప్పు. మీరే చెప్పండి, నేను చెప్తే బాగోదు అంది. సరే, తిన్నావా అన్నాడు. లేదు, ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నాను అంది. ఎదురు చూడటం ఎందుకు, నువ్వు తినేసి ప్రశాంతంగా పడుకోవచ్చుగా. పర్లేదు పదండి, అందరూ వెయిటింగ్ అక్కడ భోజనానికి. అందరూ కలిసి భోజనం చేశారు. హ్యాపీగా ఉన్నారు ఆ రోజు. మధ్యలో కళ్యాణ్ గురించి టాపిక్ వచ్చింది. ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని పిడికిలి బిగించాడు. ఎవరో అమ్మాయి కాదు, ఈ ఇంటి ఆడపిల్లే అనుకున్నాడు మనసులో.
కళ్యాణ్ టాపిక్ వచ్చిన ప్రతిసారి గౌతంలో వచ్చే మార్పును సమీర గమనిస్తూనే ఉంది. విషయం ఏంటో మాత్రం తనకి అర్థం కావడం లేదు. ఎలాగైనా కనుక్కోవాలని ఒక ప్లాన్ వేసింది. కళ్యాణ్కి కాల్ చేసి, బావా మీరు ఈరోజు ఇంటికి రండి భోజనానికి అంది. కానీ నా వైఫ్ ఇక్కడ లేదు సమీరా, ఇద్దరం కలిసి ఇంకోసారి వస్తాంలే అన్నాడు. నువ్వు బావా తనతో మళ్ళీ రావచ్చు, నువ్వు అత్తయ్య మావయ్య రండి అంది. సరే సమీరా వస్తాము అన్నాడు. భోజనానికి చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంది. అది గమనించి ఉమాగారు ఎవరు వస్తున్నారు సమీరా అంది. మా బంధువులు వస్తున్నారు అత్తయ్య అందుకే అంది. గౌతమ్కి తెలుసా వాళ్ళు వచ్చేది అని అడిగింది. లేదత్తయ్య నేను వెళ్ళి చెప్పి వస్తాను ఉండండి అని గదిలోకి వెళ్తుంది. ఏవండి అంటుంది. చెప్పు సమీరా ఏమైనా కావాలా అంటాడు. లేదు కాసేపట్లో మా బావ వాళ్ళు ఇంటికి వస్తున్నారు, మీకు ఓకే కదా అంది గౌతమ్ని గమనిస్తూ. ఓకే రానివ్వు, కానీ ఎవరు అన్నాడు. కళ్యాణ్ మా బావ వాళ్ళు అంది. గౌతమ్ మొహం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది. ఏ ఊరు మీ బావ వాళ్ళది అన్నాడు. ఇక్కడే, బావ హైదరాబాద్ దగ్గరలో ఉంటారు. సరే సమీరా రానివ్వు, నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్తున్నాను అన్నాడు. వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు మీరు బయటకు వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి అంది. త్వరగా వచ్చేస్తాను, కొంచెం ముఖ్యమైన పని ఉంది అన్నాడు. సరే అండి త్వరగా రండి అంది. నువ్వు జాగ్రత్త ఉండు ఇంట్లో, బాయ్ అని బయటకు వచ్చాడు. 11 ఆ సమయానికి కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది గౌతమ్ వాళ్ళ ఇంటికి. హ్యాపీగా వెళ్ళి అందరినీ పలకరించింది. బాగున్నావా బావా అంది. చాలా బాగున్నాను సమీరా, నువ్వెలా ఉన్నావు, మీ ఆయన ఎక్కడా అని అడిగాడు. పని ఉండి బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు బావా రండి మీరు అని లోపలికి తీసుకొని వెళ్ళింది అందరినీ. ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలు కూడా అయ్యాయి. 2 గంటలకు ఆ ప్రాంతంలో వచ్చాడు గౌతమ్. రావడం అందరినీ పలకరించాడు. సమీర వాళ్ళ అత్తయ్య మావయ్యను కళ్యాణ్ను పరిచయం చేసింది. అగ్నిగుండంలా గౌతమ్ గుండె మండిపోతుంది. హలో బ్రదర్ అన్నాడు. హాయ్ అని చెప్పి సమీర భోజనం పెట్టు అన్నాడు. తినేసి తన గదిలోకి వెళ్ళి మధుకి కాల్ చేశాడు. నువ్వు గొడవ పడద్దు బావా, తను చాలా దారుణమైన మనిషి అంది. ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు మధు, నువ్వు ఉండు నేను చూసుకుంటాను వాడి సంగతి, టైంకి తిను, ఆరోగ్యం జాగ్రత్త మధు అని ఫోన్ కట్ చేశాడు. హాల్లోకి వచ్చి కళ్యాణ్ మీకు పెళ్ళయిందని సమీర చెప్పింది, మరి మీ వైఫ్ తీసుకొని రాలేదా అని అడిగాడు. లేదు గౌతమ్, తను కొంచెం బిజీగా ఉంది అందుకే ఇప్పుడు రాలేదు అన్నాడు. అవునా, ఏ ఊరు అమ్మాయి అన్నాడు. వీడికేంటి నా వైఫ్ మీద అంత ఆసక్తి అనుకొని, తనిక్కడ లేదు వేరే ఊర్లో ఉంది అన్నాడు. అదే ఏ ఊరు కళ్యాణ్ అని అడిగాడు సూటిగా. హైదరాబాద్ అన్నాడు. సరే ఈసారి తప్పకుండా మీ వైఫ్తో ఇంటికి రావాలి. తప్పకుండా వస్తాను. సరే కళ్యాణ్ బయట బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం పదా అన్నాడు. ఈయనకి బావతో ఏంటి మాటలు అని ఒక కంట కనిపెడుతూనే ఉంది సమీర. బయట ఇద్దరు కూర్చుంటారు. సమీర వీళ్ళకి తెలియకుండా వీళ్ళ మాటలు వింటుంది. అవును కళ్యాణ్ మీరు ఎక్కడ వర్క్ చేసేది అడిగాడు సూటిగా. అమెరికాలో ఉన్నాడు. సరే మీ వైఫ్ కూడా అక్కడే వర్క్ చేస్తారా? అవును, అయినా అప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకు పోలీసులు అడిగినట్టు అడుగుతున్నారు? ఎందుకా అని పైకి లేచి కాలర్ పట్టుకొని, నీ గురించి తెలియని వాళ్ళకి నువ్వు మంచోడివి కావచ్చు, కానీ నువ్వేంటో నాకు బాగా తెలుసు, అసలు మనిషివేనా అన్నాడు. హలో హలో ఆగండి, అసలు ఎవరు అనుకొని ఏం మాట్లాడుతున్నారు? సమీర ఇదంతా చూసి టెన్షన్ పడుతుంది. తెలుసు కళ్యాణ్ నువ్వెవరో, నా మరదల్ని నా మీద పగతో ప్రేమించి పెళ్లి చేసుకొని మధు జీవితాన్ని నాశనం చేశావు. అలాంటిది నిన్ను చూసి ఎవరో ఏంటో అనుకొని ఎందుకు పొరపడతాను చెప్పు అన్నాడు చాలా కోపంగా. కళ్యాణ్కి చెమటలు పట్టాయి. చెమటలు తుడుచుకొని, ఓహో అంతా తెలిసిపోయిందా అన్నాడు వెటకారంగా. తెలియకపోతే మధుని చంపేసేవాడివా? నా భార్య నా ఇష్టం, నీకెందుకురా మధ్యలో? నీ భార్య కంటే ముందు తను నా మరదలురా, అసలు నా మీద నీకంత పగ ఏంటి అసహనంగా అడిగాడు. పగ కాదు, నువ్వంటే కోపం, అసహ్యం, ద్వేషం అన్నాడు. అదే ఎందుకు? ఎందుకంటే సమీరాని నేను ప్రేమించాను, తన కోసమే మంచి జాబ్లో సెటిల్ అయ్యాను, పెళ్లి చేసుకోవాలనుకున్న టైంకి బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. నీకు తన మీద ఏ హక్కు ఉంది అని అలా చేశావు చెప్పు? పెళ్ళి అంటేనే ఇష్టం లేని నేను తనని మొదటి చూపులోనే ప్రేమించాను, కానీ నాకు పెళ్లి మీద ఉండే అభిప్రాయం వల్ల తనని దూరం పెట్టాను. కానీ తెలుసుకున్నాను, తనని ప్రేమించాను, అంతేకాని నీలా వేధించలేదు అన్నాడు. ఇదంతా వింటున్న సమీరాకి చాలా ఏడుపు వస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ ఒక పక్క, అనవసరంగా గౌతమ్ని అవమానించినందుకు బాధ ఒకవైపు. నీ వల్ల పాపం రా మధు, చాలా బాధపడుతుంది, ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చింది, అయినా తనని పెళ్లి చేసుకుంది, మరీ ఇంతలా బాధ పెట్టడానికా? మర్యాదగా నీ తప్పు తెలుసుకొని మధుని బాగా చూసుకో, లేదు అంటే నాలో ఇంకో మనిషిని చూడాల్సి వస్తుంది అన్నాడు. బెదిరిస్తున్నావా అన్నాడు. బెదిరింపు కాదు, బంధం గురించి చెప్తున్నాను. తను ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు, కనీసం నీ బిడ్డ మీద కూడా నీకు ప్రేమ లేదా అన్నాడు. అవన్నీ నీకెందుకు,
అయినా నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు, నీకు తనకి ఏమైనా చెంప చెల్లుమనిపించాడు. ఇంకొక మాట తప్పుగా వచ్చినా నీకు ఈ భూమి మీద ఇవే ఆఖరి క్షణాలు అన్నాడు. ఇంకా ఉంది, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.